రంపయర్రంపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 ఇళ్లు కోల్పోయి కట్టుబట్టలతో నిరాశ్రయులైన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నిర్వాహకులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. బాధితులు ఇబ్బంది పడకుండా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ తరపున స్థానిక నాయకుల సహకారంతో వెంటనే తాత్కాలికంగా 2 షెడ్యూల్ నిర్మించి ఇప్పిస్తామని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపయరంపాలెం గ్రామంలో గత సోమవారం రాత్రి కుంజాల రఘుపతి కూటేటి దుర్గారావు కుటుంబాలకు చెందిన 2 తాటాకి ఇళ్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమయ్యాయి. అందులో నివసిస్తున్న కుటుంబాలు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. నిరుపేద కుటుంబాలకు జరిగిన ఈ సంఘటన యాక్ట్ న్యూస్లో ప్రచురించడంతో గోపవరం మండల టీడీపీ నాయకులు స్పందించి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు, ఆయన కుమారుడు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల ఫౌండేషన్ నిర్వాహకులు జ్యోతుల నవీన్కు తెలియచేయడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జ్యోతుల నవీన్ బుధవారం ఎర్రపాలెంలోని అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని, కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. బాధితుల పరిస్థితులు తెలుసుకుని వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా నవీన్ యాక్ట్ న్యూస్తో మాట్లాడుతూ బాధితులకు నిలువునీడ లేకపోవడంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ స్థానిక టీడీపీ నాయకుల సహకారంతో 2 తాత్కాలికంగా షెడ్యూలు నిర్మించి ఇస్తామని, నేటి నుంచే ఈ పనులు మొదలు పెడతామని తెలియజేశారు. అలాగే బాధితులకు సంబంధించి కాలిపోయిన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, దివ్యాంగుని పెన్షన్ కార్డు, సదరన్ సర్టిఫికెట్తో పాటు విద్యార్థుల స్కూల్ సర్టిఫికెట్లన్నీ ఇప్పించేలా తక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అలాగే గృహ నిర్మాణ శాఖ ద్వారా త్వరలో పక్కా ఇల్లు కూడా నిర్మించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, దివ్యాంగుని పెన్షన్ కార్డు, సదరన్ సర్టిఫికెట్ తొందరగా వచ్చే ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్న గోకవరం మండల తహసీల్దార్ రామకృష్ణకు విజ్ఞప్తి చేశారు. జ్యోతుల నవీన్ వెంట గోకవరం మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు పాలూరి బోస్బాబు, గోకవరం మండల టీడీపీ నాయకులు పిల్ల చంటిబాబు, గునిపే భరత్, ఉంగరాల రాము, బండి గంగాధర్, దాసరి సీతారాం, సర్పంచ్ బాదంపూడి హర్షిత ప్రకాష్, ఎంపీడీఓ గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఎర్రంపాలెం గ్రామంలో 2 రోజుల క్రితం 2 ఇళ్ళు అగ్నికి ఆహుతైపోవడం, వాళ్ళ పాపం ఏమీ లేకుండా మొత్తం అన్నీ వాళ్ళ సర్వస్వాన్ని అగ్నికి ఆహుతైపోవడం వల్ల కోల్పోవడం జరిగింది. వాళ్ళ బాసెడుగా మా నాయకులందరూ కూడా నిల్చోవడం జరిగింది. ఖచ్చితంగానే ఈరోజు వాళ్ళకి ఏదైతే ఇమీడియట్గా వాళ్ళ ఇల్లు శాంక్షన్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ప్లస్ మా నాయకుల సహకారంతో వాళ్ళందరికీ ఇద్దరికి కూడా 2 షెడ్లు వేయించి ఇమ్మని చెప్పడం జరిగింది. రేపు నుంచి ఆ పనులు ఈరోజే మొదలెడతారు. జేసీబీ కూడా రమ్మన్నారు. ఈరోజు మొదలెట్టి 2 షెడ్లు కూడా వేయించడం జరుగుతుంది. వాళ్ళకి తాత్కాలికంగా ఆధారం కల్పించి మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టుకుని ఇది ఉంటే వాళ్ళ ఇల్లు కూడా 2 ఇల్లు శాంక్షన్ చేయించే 2 కుటుంబాలు అయ్యి కాబట్టి 2 ఇల్లు కూడా శాంక్షన్ చేయించడం. ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆ పాపం డబ్బులు దాచుకున్నాయి కానీ అన్నీ కాలిపోయాయి కాబట్టి ఎంఆర్ఆర్ సమక్షంలోనే అది చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆధార్ కార్డు, రేషన్ కార్డులు అన్నీ కూడా మళ్ళీ రివోక్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా అందివ్వడం జరుగుతుంది. గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్రమంతటా పదే దుష్ప్రచారం చేస్తున్న కూటమి నాయకులకు అప్పట్లో నిర్మించిన గృహాలకు తమ రంగులు పులుముకుని ఏ విధంగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి మరియు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహ